నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత అంశం రోజుకో టర్మ్ తీసుకుంటోందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం తెలంగాణ రాజకీయాలను కొంత వేడెక్కించేలా చేశాయి. అనర్హత అంశంలో పైచేయి సాధించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయా అంటే ఆ రెండు పార్టీల రాజకీయ పట్టుదల తెలంగాణలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. వాస్తవానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే వాటన్నిటిని కూడా స్పష్టం చేస్తున్నాయి. అంటే నేతల ఆవేశపూరిత ప్రసంగాలు హైదరాబాద్లో అలజడిని సృష్టిస్తున్నాయా అంటే ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్నాయి. అంటే ఎమ్మెల్యేల అనర్హత అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అంటే ఈ వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీసింది. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకి తలెత్తేలా చేస్తున్నాయి. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని పెద్ద ఎత్తున న్యాయస్థానాన్ని ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఆ పిటిషన్ను స్వీకరించినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నెల రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ను ఆదేశించింది. మరి హైకోర్టు నిర్ణయం తర్వాత తెలంగాణలో రాజకీయాలు చకచకా మారిపోయాయి. ఒకవైపు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి సమయంలోనే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి ఓ నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. పీఎస్సీ చైర్మన్గా అరకపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అంటే ఒకవైపు ఖచ్చితంగా కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి స్పీకర్ అలాంటి వ్యక్తిని పీఏసీ చైర్మన్గా ప్రకటించడం ఏంటని ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు దీనిపై కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతో పీఏసీ చైర్మన్గా ప్రకటించామని కాంగ్రెస్ చెప్తోంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేసింది. ఇది ఇలా ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం కలకలం సృష్టించాయి తెలంగాణలో. అంతవరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాస్త డైరెక్ట్ వార్గా మారినటువంటి పరిస్థితి. మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపిస్తామంటూ కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపై పెద్ద ఎత్తున ఇవాళ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. దీనిపైన పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఒకవైపు పోలీస్ పరిస్థితిని కంట్రోల్ చేస్తుండగానే అరకపూడి గాంధీ ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి ఇంటిపైన దూసుకెళ్లాడు. గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ మొన్న తలపించింది. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని సవాల్ విసురుకుంటే తొడలు కొడుతూ నానా హంగామా చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించినటువంటి పోలీసులు వెంటనే గాంధీని అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. తర్వాత సీన్ కట్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి సిపి ఆఫీస్ వరకు మారింది. ఇక కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్ ముందు బైఠాయించారు. మాజీ మంత్రి హరీష్ రావు దీనికి నాయకత్వం వహించారు. ఇక ఆ పోలీసులను తప్పించే వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదలబోమంటూ సిపి ఆఫీస్ దగ్గరే హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి గంట సేపు పెద్ద ఎత్తున పోలీసు వాహనంలో తిప్పుతూ చివరికి అర్ధరాత్రి సమయంలో వారిని వదిలిపెట్టేశారు. ఇలా రోజంతా ఒక పెద్ద హైడ్రామా పొలిటికల్గా తలపించింది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి ఈ పొలిటికల్ డ్రామాలో అనూహ్యంగా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. కౌశిక్ రెడ్డిపై దాడి సమయంలో అరకపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను తెలంగాణ బిడ్డను, ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తే చూసుకుంటూ ఊరుకుంటామా, రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని కౌశిక్ రెడ్డి అనడం రాజకీయంగా కలకలం రేపాయి. దీంతో ఇద్దరి మధ్య వ్యవహారం ప్రాంతీయ రూపం దాల్చుకుంది. అయితే కౌశిక్ రెడ్డి కామెంట్స్పై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరాటం సరైందే, కానీ దానికి ప్రాంతీయ కోణం తీసుకురావడం ఎంతవరకు సమంజసమని కూడా కాంగ్రెస్తో పాటుగా చాలా మంది ఇవాళ ఇతర వర్గాలు కూడా ఇవాళ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అయితే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ తీవ్ర ఇరకాటంలో పడేశాయి. మొన్నటి వరకు 10 ఏళ్ల అధికారంలో ఉన్నంతసేపు గుర్తుకు రానటువంటి ఆంధ్ర పదం ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోగానే బీఆర్ఎస్కు గుర్తుకు వచ్చిందా అని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా చాలా మంది బీఆర్ఎస్ పై విమర్శలు కురిపించాయి. మరి కౌశిక్ రెడ్డి ఆవేశంగా చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్కు రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగేలాగా చేశాయి. తెలంగాణ వచ్చాక సెటిలర్లు అందరూ కూడా బీఆర్ఎస్కు అండగా ఉంటూ కూడా వస్తున్నారు. అందున ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మెజారిటీ ఓట్ బ్యాంకును కలిగినటువంటి సెటిలర్ల విషయంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చాలా డ్యామేజ్ చేస్తాయని బీఆర్ఎస్ పెద్దలు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలే కొద్ది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాంటి తరుణంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందా అనేది కూడా బీఆర్ఎస్లో టెన్షన్ పడుతున్నటువంటి వాతావరణం.
మరి దీని నష్ట నివారణ చర్యల కోసం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అన్న భావనలో బీఆర్ఎస్ ఉందనేది కొంత బీఆర్ఎస్లో టాక్ నడుస్తుంది. ఈ అంశాన్ని కేవలం కౌశిక్ రెడ్డి వ్యక్తిగత అంశంగా చూడాలని బీఆర్ఎస్ అంటోంది. గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య గొడవగానే ఈ పరిణామాన్ని చూడాలని బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. హైదరాబాద్లో రాజకీయంగా బలపడడానికి ఇదే మంచి తరుణమని, దీనిని రాజకీయంగా వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని కూడా వ్యూహాలు రచిస్తోంది. సో రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలన్నదే ఇవాళ కాంగ్రెస్ ప్లాన్గా చెప్తున్నారు. అందుకే ఈ అంశంపై వీలైనంత ఎక్కువగా ఫోకస్ పెట్టాలని అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు రాజకీయ నేతల తీరుపై హైదరాబాద్ ప్రజలు కూడా మండిపడుతున్నారు. అంటే నేతల రాజకీయం కోసం తమను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని కూడా ప్రజలు ఇవాళ మండిపడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కావడం తప్ప వచ్చేదేమీ ఉండదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటున్నామని, అలాంటిది ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెరపైకి ఈ ప్రాంతీయ విభేదాలు తలెత్తే రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇవాళ హైదరాబాదీలు కొంత గర్వంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే నేతలు ఇలా ప్రవర్తిస్తే హైదరాబాద్ అభివృద్ధిపై కూడా ప్రభావం పడుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో రాజకీయ పార్టీలు కొంత సంయమనం పాటించాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దుందుడికి చర్య బీఆర్ఎస్కి ఎంత లాభం జరిగిందో ఏమో, కానీ వాస్తవానికి అయితే మాత్రం చేసినటువంటి ఈ కామెంట్స్తో మాత్రం హైదరాబాద్లో రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందనే భయంతో ఇవాళ బీఆర్ఎస్ ఉంది. సో ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రాజకీయంగా ఇది ఏ విధంగా పార్టీకి డ్యామేజ్, ఏ పార్టీకి డ్యామేజ్ వస్తుందని మాత్రం భవిష్యత్తులో ప్రజల డెసిషన్ బట్టి తెలుస్తుంది. కానీ మీరు కూడా ఏ పార్టీకి డ్యామేజ్, ఏ పార్టీకి ఇమేజ్ బిల్డింగ్ అయింది అనేది కూడా మైలేజ్ ఎవరికని మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.